నేను మీ స్వప్న. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల దెబ్బకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. తాను కూటమిలో భాగస్వామిగా ఉన్నందున మహా ఎన్నికలో ప్రచారం చేశారు. జనసేనని ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో అటు బీజేపీ ఇటు జనసేన జోష్లో ఉన్నాయి. తనను తాను సనాతనవాదిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా అవే అంశాలు లేవనెత్తారు. బీజేపీ జాతీయ జెండా అంశాలే ప్రచారం చేసి బీజేపీ ఎజెండా ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది బీజేపీ నిర్ణయిస్తుంది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామ మందిరం వంటి అంశాలను బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదు. బీజేపీ ఈ అంశాన్ని తాను స్వయంగా ప్రచారం చేయకుండా పవన్ కళ్యాణ్ చేత చేపిస్తుంది. బీజేపీ తాను అనుకున్నది పవన్తో చెప్పిస్తుందనే వాదన గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఇది మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా కనిపించడం లేదు. జమిలీ ఎన్నికలు వస్తే ఒకే ఎజెండాతో ముందుకు వెళ్లవలసిన పరిస్థితిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తన అజెండా చెప్పించే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రభంజనం అయితే ఇటు ఏపీలోనే కాదు మహారాష్ట్రలో కూడా తనేంటి అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సనాతనవాదిగా తనను తను ప్రొజెక్ట్ చేసుకుంటూనే అక్కడున్న స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహారాష్ట్రలో ఉన్న తెలుగు వారి కోసం పవన్ కళ్యాణ్ అయితే ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ఏరియాల మొత్తంలో కూడా 100% స్ట్రైక్ రేట్తో బీజేపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఇటు ఏపీలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ వైపు ప్రతి ఒక్కరు చూసే పరిస్థితి నెలకొంది. గతంలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎవరైతే విమర్శించారో ఆ విమర్శల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంటూ తన వైపు దేశాన్ని మొత్తాన్ని తిప్పుకుంటున్న నాయకుడిగా పవన్ ఎదిగిన తీరైతే ప్రశంసనీయమంటూ కూడా విమర్శకులు సైతం ప్రశంసిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటుందా? అయితే ఇక ముందు నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారా? మునుముందు మోదీకి వారసుడిగా పవన్ మారబోతున్నారా? అయితే రాష్ట్ర రాజకీయాలకు దూరమై కేంద్ర రాజకీయాల్లో తను చక్రం తిప్పుతారా? ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జనసేన నుంచి మనకి శివపార్వతి గారు ఉన్నారు. అలాగే మనకి టీడీపీ నుంచి విజయ్ గారు, అదేవిధంగా విశ్లేషకులు పొలిటికల్ విశ్లేషకులు గోశాల శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనకి బీజేపీ నుంచి తిరుపతిరావు గారు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. మ్యూట్ లో ఉంటే వాయిస్ అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. శివపార్వతి గారు, ముందుగా పవన్ ప్రభంజనం ఏ విధంగా ఉంది మహారాష్ట్రలో? అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటుందా? కేవలం ఎన్నికల ప్రచార అస్త్రంగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారా? దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పబోతున్నారా? ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ ని బీజేపీ ప్రచార అస్త్రంగా ఎందుకు వాడుకుంటుంది? శివపార్వతి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుందా? వస్తుంది, చెప్పండి. శివపార్వతి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి విఆర్కే న్యూస్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రచార అస్త్రంగా వాడుకోవడానికి ఇక్కడ బీజేపీ ప్రయత్నిస్తుంది అనే మాట అయితే మేము ఒప్పుకోమండి. ఎందుకంటే మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉన్న లీడర్ గా ఎమర్జ్ అయ్యారు. సో ఇక్కడ కాంగ్రెస్ కూడా వాళ్ళ కూటమికి ఇతర రాష్ట్రాల నుంచి ఎలా నాయకుల్ని క్యాంపెయినింగ్ కి పిలిచారో అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎన్డీఏ భాగస్వామిగా పిలిచారు. అంతేగాని బీజేపీ వాడుకుంటుంది కాదు. ఇక్కడ ఎన్డీఏ గెలవడం అనేది ముఖ్యం. ఎన్డీఏ గెలవడం వల్ల దేశం సుస్థిరంగా ఇప్పుడు ఒక దశాబ్దం నుంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఒక గాడిలో పెట్టిన విషయం మనం చూస్తున్నాము. ముఖ్యంగా రక్షణ వ్యవస్థ ఎంత బలోపేతం చేశారు, ఎంత పటిష్టంగా చేశారు అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు దేశానికి ఎన్డీఏ పాలన అవసరం కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏని గెలిపించుకోవాల్సిందిగా ఎన్డీఏ భాగస్వామిగా
మా లీడర్ కి ఉంటది. సో దానిలో భాగంగానే ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఆయనకున్న అశేష అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం ఆయన హిందూయిజాన్ని గాని సనాతన ధర్మానికి గాని ఆయన ఇచ్చే గౌరవానికి ఎవరైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది సంఖ్యలో ఉన్నారు కాబట్టి అది ఆ ఓట్ అంతా ట్రాన్స్ఫర్ అయింది. 12 నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో 100% స్ట్రైక్ రేట్ తో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోట అయినట్టు ఆ నియోజకవర్గాల్ని చాలా దిగ్విజయంగా విజయం సాధించడం జరిగింది. ఎన్డీఏ అక్కడ మహారాష్ట్రలో మళ్ళీ పాలనలోకి రావడం జరిగింది. సో దీనివల్ల బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటుందా అంటే అలాంటి మాటలు ప్రస్తావించడం కూడా అనవసరం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంది. మళ్ళీ దేశం మొత్తం మీద ఎన్డీఏని మళ్ళీ పాలనలోకి తీసుకురావాలి అని ఆయన్ని ఎన్డీఏ దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి అనే కోరుకునే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు కాబట్టి ఆయన ఒక అంబాసిడర్ గా ఎన్నికల దానిలో దిగారు. సో ఆయన ఎక్కడ ప్రచారం చేసినా విజయం సాధించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తారు అందరూ. ఓకే శివపార్వతి గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. విజయ్ గారు.